విద్యార్థులు నిరుద్యోగ యువతకు సంబంధించి కూటమి ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని కూడా నిలదీస్తూ యువతకు సంబంధించినటువంటి పోరుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఏలూరులో కూడా ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి కూడా కలెక్టరేట్ వరకు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శ్రేణులు కూడా ర్యాలీ చేపట్టారు. దీనికి సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? యువతకు సంబంధించి కూడా నిరుద్యోగ భృతి అన్నారు, పూర్తి స్థాయిలో కూడా ఆల్రెడీ ఫీజు రింబర్స్మెంట్ అన్నారు, ఒక్కట్లేదు, పూర్తిగా 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఏం చూస్తారు? ఈరోజు కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుంది. ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏది కూడా ఈరోజు అమలు చేయడం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు పూర్తయింది. ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఇప్పటివరకు నిలబెట్టుకోలేదు. ఈ 9 నెలలు కూడా పరిపాలన ఎలా సాగిందంటే 6 కాయలు 3 పువ్వుల్లాగా ఇసుకను దోసుకోవడం, మట్టిని దోసుకోవడం, మద్యం దోసుకోవడం, వీధికి ఒక బిల్ షాప్ పెట్టుకోవడం ఈరోజు దోసుకుంటున్నారు. ప్రజలను గాలికి వదిలేశారు. ముఖ్యంగా ఈరోజు యువత, ఈరోజు కోటి ఆశలు పెట్టుకున్న యువతని నిలువున ముంచేశారు. బంగారు భవిష్యత్తు గల విద్యార్థుల్ని ఈరోజు ముంచేశారు. ఎన్నికల్లో మరి యువత కోసం మరి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఉద్యోగం కల్పించకపోతే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానన్నారు. 9 నెలలు అయింది, ఏది? అలాగే చదువుకున్న విద్యార్థులు, పేద విద్యార్థులు, పాపం అభం శుభం తెలియని పిల్లలు, వాళ్ళకి సంబంధించిన బకాయిలు 5 త్రైమాసికలకు సంబంధించిన బకాయిలను ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వసతి దీవెన, విద్యా దీవెనకి 18,000 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టారు. ఒక్క చదువుకే దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ నాయకుడు కూడా ఖర్చు పెట్టిన విధంగా సుమారు 60,000 కోట్ల రూపాయలు ఒక విద్యకే ఖర్చు పెట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి, ఈ ప్రభుత్వాన్ని ముద్రనిద్ర నుంచి లేపడానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల తరపున, యువత తరపున ఈరోజు యువత పోరుని ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు చేపట్టమైంది. దీనికి విశేషమైన స్పందన ఈరోజు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రధానంగా చూస్తుంటారు, మెడికల్ కాలేజీకి సంబంధించి కూడా సీట్లన్నీ ప్రైవేట్ పరం చేయాలని చెప్పి కుట్ర పొందారు. ఏలూరు జిల్లాకు సంబంధించి హెడ్ క్వార్టర్లో కూడా, మీ హెడ్ క్వార్టర్లో సంబంధించి చూస్తే మెడికల్ కాలేజీ రెండు త్రైమాసికాలు కూడా పూర్తి చేసుకునే విద్యార్థులు కూడా ఏం చూస్తారు? అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ప్రైవేట్ కాలేజీలో కూడా దోచుకుందాం అంత రీతిలో కూడా గవర్నమెంట్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తారు. ఏం చూస్తారు? విద్యార్థులకు ఏలూరు జిల్లాలో మెడికల్ కాలేజీ రావటం అనేది ఒక కళ. సుమారుగా 50 సంవత్సరాల నుంచి ఎంతోమంది రాజకీయ నాయకులు అవనివ్వండి, స్వాతంత్ర సమరయోధులు అవనివ్వండి, ఈ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అవనివ్వండి, ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలని పోరాడి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి దాతృత్వంతో 2019 ఆయన గెలవంగానే 17 కాలేజీలు శాంక్షన్ చేయించుకుని కేంద్రం దగ్గర నుంచి ఆయన మంచితనంతో విద్యార్థులపై ఆయనకుండే మమకారం, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులు ఇక్కడ చదువుకుంటే ఇక్కడ ధనం బయట రాష్ట్రాలకు వెళ్ళదు. ఇక్కడ విద్యని మన విద్యార్థులు వీళ్ళందరూ చదువుకుని ఇక్కడ ప్రతి గ్రామంలోనూ ఒక డాక్టర్ కింద ఉంటే, ప్రతి గిరిజన గ్రామంలో ఉండి అన్ని చోట్ల కూడా ఒక డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు, అందరికీ సరైన సమయంలో వైద్యం అందుతుందని ఆయన కలగని చాలా త్వరగా ఆయన 5 సంవత్సరాలు ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ పూర్తి చేయని విధంగా 5 మెడికల్ కాలేజీలు విద్యను స్టార్ట్ చేశారు. 5 మెడికల్ కాలేజీలు ఫస్ట్ ఇయర్ ఎంతో అభివృద్ధి చెందుతూ ప్రతి విద్యార్థి కూడా చక్కగా చదువుకుని, మా ఏలూరు కాలేజీలో ఉదాహరణగా ప్రతి ఒక్కళ్ళు ఆల్ ఇండియాలో చదువులో ఫస్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఏలూరు కాలేజీలో ఉన్నారు. అలాంటిది 2వ సంవత్సరం సీట్లు పెంచడానికి కేంద్రం అడిగితే మాకొద్దు, ఈ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తాం, మా తాలూకా మనుషులున్నారు వాళ్ళకి చేస్తామన్న ఒక్క దుర్మార్గపు ఆలోచనతో ఈ వైద్య విద్యను పడకెక్కించారు. కాబట్టి ఇవాళకైనా చంద్రబాబు నాయుడు గారు వైద్య విద్యను ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పరం చేసి ప్రభుత్వ వైద్య కళాశాల 17 తెరిపించి మీరు ఇక్కడ వైద్య విద్యార్థులను మనకిక్కడ ప్రతి గిరిజన గ్రామంలోనూ డాక్టర్ ఉండేటట్టు మీరు ఇచ్చేయవాళ్ళను. ప్రైవేటు విద్యను చదువుకోవడానికి బడుగు బలహీన వర్గాలకు అంత స్తోమత లేదు కాబట్టి ఇది ప్రైవేట్ పరం చేయొద్దు. అలాగే మీరు ఇవ్వని ఫీజు రింబర్స్మెంట్ కానీ, యువతకు నిరుద్యోగ భృతి కానీ, ఇవాళ చాలామంది కుటుంబాల్లో దైనందిన జీవితం గడుపుతున్నారు. చాలామంది విద్యార్థులు ఇవాళ 10th క్లాసు ఇంటర్మీడియట్ పరీక్షలకు వెళ్ళకోకుండా రోజువారీ కూలికి వెళ్ళే పరిస్థితి అయింది. కాబట్టి ఆలోచించండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు మీరు అది అమలు పరిచి అది కొనసాగిస్తే
జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది అనుకుంటున్నారేమో, కాదు, రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి పథకం ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకి బాగా అందుబాటులోకి వచ్చి ప్రతి నెల వాళ్ళు అప్పు చేయకోకుండా పిల్లల్ని చదువుకోయించుకోనివ్వండి, వైద్య వృత్తిలో వైద్యం కావాలన్న హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకోనివ్వండి, అన్నీ కూడా ప్రతి కుటుంబం ఆనందంగా చల్లగా ఉంది. ఇవాళ మీరు వచ్చిన తర్వాత అందరూ ఇదేం కర్మరా భగవంతుడా మాకు, మేము నమ్మి ఓటేసాం, 9 నెలల్లోనే మా అందరం కూడా కుటుంబాలన్నీ రోడ్డును పడి అని బాధపడుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన కన్నా మంచి పరిపాలన చేసి మీరు అందరి మనల్ని పొందవలసింది మా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చేయని పక్షంలో ఆయన ఇచ్చే ప్రతి పిలుపుకి మా కార్యకర్తలు నాయకులు మేము అందరం దీని మీద పోరాడతామని చెప్పి మనవి చేసుకుంటున్నాం. సార్ ప్రధానంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు, ఏం చేస్తారు సార్? చెప్పండి, మీరు ఏం చూస్తారు? ప్రధాన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు, ఏం చూస్తారు? బూటకపు మాటలు చెప్పి అబద్ధాలు శుష్క వాగ్దానాలతో గద్దెనెక్కింది ఈ కూటమి ప్రభుత్వం. 9 నెలలు కావస్తుంది. ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇవ్వాల్సిన 4,600 కోట్లు ఫీజు బకాయిలు వెంటనే ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే పాపం పేదవాడు చదువు కోసం వాళ్ళ తల్లిదండ్రులు ఆస్తులు తాకట్టు పెట్టి పుస్తెలు తాకట్టు పెట్టి ఈ రోజున పేద ప్రజల విద్యార్థులు చదువు కొనసాగిస్తున్నారు. అయ్యా, మేము కోరేది ఒకటే, మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మీరు ఫీజు బకాయిలు 4,600 కోట్లు ఇచ్చే వరకు, అలాగే నిరుద్యోగ భృతి ప్రతి ఒక్క నిరుద్యోగికి 3,000 నెలకు ఇచ్చే వరకు మేము ఈ పోరాటం చేస్తాం. అలాగే 17 మెడికల్ కాలేజీలని మీరు ప్రైవేటు పరం చేయకుండా చేయండి. ఎందుకంటే ఈరోజు పేదవాడి యొక్క కళ మెడికల్ కాలేజీలో చదువుకోవటం. అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఇచ్చిన వరం 17 మెడికల్ కాలేజీలు. కాబట్టి మీరు దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఈ కాలేజీలని ప్రైవేటు పరం చేయొద్దని మిమ్మల్ని కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, ఆల్రెడీ నిరుద్యోగ వృత్తిస్తా అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇప్పుడు చూస్తేనే భయం వేస్తుంది అన్నారు. పాలన అంటే ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారి భయం రాకపోతే ఇంకెవరు భయం వస్తుంది? చంద్రబాబు నాయుడు గారి భయమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కొడుకు మరి లోకేష్ గారు ఎప్పుడు ఏం మాట్లాడతాడని ఒక భయంగా ఉంది ఆయనకి. నానా నేను ఇక్కడ ఉండని అలిగిపోతాడేమో ఒక భయం ఆయనకి. ఎందుకంటే నిజం చెప్పాలంటే వాళ్ళకి భయం. చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి అబద్ధాలు చెప్పాలంటే హుషారుగా చెప్తారు. కనుక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇదే రోజు ఈ రోజున పేద విద్యార్థుల కోసం, పేద విద్యార్థుల్లో కూడా పేద వైద్య విద్యార్థుల కోసం, ఆ వైద్య విద్యార్థుల కోసం, వైద్య కళాశాలల కోసం ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం చేసిన దుర్మార్గాలపై ఖండన ఇస్తూ ఈ రోజున జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా అదేవిధంగా ఏలూరు జిల్లాలో కూడా ఈ కార్యక్రమం చేపట్టాం. దాని విధంగా ఈ రోజున మేము ఒకటే మాట్లాడుతున్నాం. ఇప్పుడు మన వాళ్ళంతా మన నాయకులందరూ మాట్లాడినట్టుగా పేద విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అనేది దాదాపు 4,600 కోట్ల రూపాయలు బకాయిలు అప్పుడు ఇవ్వట్లా. వాళ్ళందరికీ కూడా వెంటనే అమలు చేయాలి. అంతేకాదు నిరుద్యోగుల భృతి అని చెప్పి నిరుద్యోగ భృతి 3,000 చొప్పున ఇస్తానని ఇప్పుడు ఎన్ని నెలలు అయితే ఆగినాయో అన్ని నెలలతో కలిపి నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలని, అలాగే వైద్య కళాశాలను 17 వైద్య కళాశాలలో 5 వైద్య కళాశాలలు తరగతులు ప్రారంభించి 5 పూర్తి కావస్తున్నటువంటి తరుణంలో ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ రోజున మిగతావి పూర్తి కావాలి. మీరేం చేస్తున్నారు? 17 వైద్య కళాశాలలు అంటే దీనికి ఒక చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్లో గత 100 సంవత్సరాల నుండి కూడా 100 సంవత్సరాల చరిత్ర నుంచి కూడా వైద్య కళాశాలలు ఎన్ని ఉన్నాయంటే 11 ఉన్నాయి. 100 సంవత్సరాల నుంచి 11 ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 17 వైద్య కళాశాలకు పర్మిషన్ కేంద్రం నుంచి తీసుకొచ్చి 5 కళాశాలలు తరగతులు ప్రారంభిస్తే మీకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే 5 వైద్య కళాశాల ప్రారంభించిన దాంట్లో పేదవాడి బిడ్డలు 90% ఉన్నారు. పేదవాడు వైద్య కళాశాల చదవకూడదు, పేదవాడికి వైద్యం అందకూడదు, పేదవాడు డాక్టర్ కాకూడదు. అదే మీ బాధ. అదేవిధంగా ఈ ఉన్నటువంటి 17 వైద్య కళాశాలను కూడా మీ యొక్క కుటుంబాలకి, మీ తొత్తులకి ప్రైవేటు పరం చేస్తున్నామని ప్రైవేట్ అనే విధానానికి తీసుకొచ్చి వాళ్ళకి కట్టబెట్టి దారదత్తం చేయాలని చూస్తున్నారు. దానిపైన మేము ఈ రోజున ఖండిస్తూ ఈ కార్యక్రమం తలపెట్టాం. వైద్య కళాశాలలు 17 కూడా మీరు ప్రభుత్వం తరపున అభివృద్ధి చేయండి. మీ ప్రభుత్వం ఉంది, మీ పేరు పెట్టుకోండి. కానీ
పేద విద్యార్థుల పొట్టగొట్టకండి. పేదవాడి బిడ్డ నేను డాక్టర్ కావాలని కలలు కనేటువంటి కలలను సఫలం చేయాలి, కానీ కలలు కలగా మిగిల్చే ఆ పాపాన్ని మూట కట్టుకుపోకండి. పేదవాడికి ఎప్పుడు కూడా పేదవాడి కంట కన్నీరు కారిస్తే మీ ప్రభుత్వాలు కూలిపోవడానికి ఎంతో టైం దక్కదని కూడా నేను చెబుతున్నా. పేదవాడి కంట కన్నీరు కారితే మీ ప్రభుత్వాలు ఎలా పల్టీలు కొడతాయో మీరు త్వరలో చూస్తారని కూడా నేను చెబుతున్నా. అందుకనే ఈరోజు ఈ ప్రభుత్వానికి మేము అన్ని రకాలుగా కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి, పేదవాడి బిడ్డల కాండలు పొట్టగొట్టొద్దని కూడా మీ అందరికీ మేము మనవి చేస్తూ ఈ రోజున ఖండిస్తూ ఈ రోజున ఈ యువత పౌరు కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ప్రధానంగా చూస్తే కనుక ఎవరైతే యువతకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా పోరు చెబుతున్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూస్తారు మీరు, ఏ విధంగా చూస్తారు మేడం? ముందుగా నాయకులందరూ చెప్పినట్టు విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అన్ని చెల్లించి విద్యార్థులను తల్లిదండ్రులను రోడ్డు పాలు చేయకుండా చంద్రబాబు నాయుడు గారిని మా పార్టీ తరఫున అదే కోరుకుంటున్నాం. మీరు ఏమైనా చేయగలిగితే మంచి పనులు చేయండి ఇంకా, అంతే తప్ప ఇలా విద్యార్థులను ఇబ్బంది పెట్టి మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేసి పేద విద్యార్థులకి మెడికల్ సంబంధించిన విద్యను దూరం చేయకుండా చేయాలని కోరుకుంటున్నాం మా పార్టీ తరఫున. ఏమండి, ఫీజు రియంబర్స్మెంట్ అన్న ఆరోగ్యశ్రీ అన్న గుర్తొచ్చేది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. ఆయనకు అంత పేరుంది, తర్వాత ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఆ రెండు చెప్తే గుర్తొచ్చేది రాజన్న. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టారు, పోర్టులు తెచ్చారు, అభివృద్ధి చేశారు, పిల్లలకి విద్యాకానికి అమ్మఒడి, ఇలాంటి చదువు విషయంలో ఏ పథకం చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారని ఈ చంద్రబాబు నాయుడు గారు కుట్రతో ఆ 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనుకుని జగన్ గారి మీద ఉన్న కుట్రని రాష్ట్ర ప్రజల మీద కుట్రగా ఆయన చేయాలని చూస్తున్నారు. పేద ప్రజలకు విద్యను దూరం చేయాలని చూస్తున్నారు తప్పనిచ్చి ఇంకా వేరే ఉద్దేశం అయితే కాదండి. ఇది కుటిలంగా జగన్ గారి మీద ఉన్న ఒక అక్కస్తోనే చేస్తున్నారు. జగన్ గారికి ఇంకా పేరు వస్తుందేమోనన్న ఇది తప్ప ఇంకా వేరే ఉద్దేశం అయితే కాదు. జగన్ గారిని దృష్టిలో పెట్టుకోవద్దండి. మీకు అందరూ ఓట్లు వేశారు, ప్రజలందరూ మీకు సమానం. ఒక ముఖ్యమంత్రిగా మీరు వైఎస్ఆర్సీపీని టీడీపీ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళకే చేయాలని చేయకూడదు అని అంటున్నారు. అది కరెక్ట్ అయితే కాదు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాయకుడికి అది కరెక్ట్ కాదు. ఓకేనండి, చెప్పండి ఏ విధంగా ప్రధానంగా చూసిన కనుక వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తే కనపడుతుంది. చూస్తే కనుక ఏదైతే యువతకు సంబంధించి కూడా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో పూర్తిస్థాయి ఫీజు రింబర్స్మెంట్ కానీ నిరుద్యోగ వృత్తికి సంబంధించి కానీ ఇవ్వాల్సినటువంటి హామీలు కూడా నెరవేర్చాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ ఇబ్బంది పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం సంబంధించి కూడా పూర్తిగా రానున్న రోజుల్లో భారీ గురించి చెల్లించుకోవాల్సి తప్పదని చెప్పి వీరు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది.